నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సినీ అనలిస్ట్ రాహుల్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, పుష్ప సినిమా ఎలా వచ్చిందో అలానే ప్రభంజనం సృష్టించింది. అండ్ ఇప్పుడు ఓటీటీలో కూడా రిలీజ్ అయింది. ఇప్పుడు ప్రస్తుతం కలెక్షన్లు ఎలా ఉన్నాయి అంటే, కొంతమంది ఏమో ఓటీటీలో కలెక్షన్స్ సరిగా లేవని కొంతమంది చెబుతున్నారు. లేదు, థియేటర్లో ఎలా అయితే ప్రభంజనం సృష్టించిందో ఓటీటీలో కూడా ఇప్పుడు అలానే ఉంది అంటున్నారు. అసలు ప్రజెంట్ ఎంత కలెక్షన్స్ వచ్చినాయి? ఆల్రెడీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక ఆ కిరీటంలో ఒక డైమండ్ లాగా పుష్ప 2 ఇన్ని సంవత్సరాల తర్వాత చెప్పుకోవచ్చు. ఎందుకంటే హౌస్ఫుల్ కలెక్షన్స్తో 50 రోజులు సినిమాలు మనం చూడడం చాలా అరుదుగా ఉన్నింది ఈ కాలంలో. దాంట్లో పుష్ప 2 అనేది వచ్చింది. ఓకే, ఇన్స్పైట్ ఆఫ్ ద ఇన్సిడెంట్స్ హ్యాపెండ్. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఆయన మీద జరిగిన ఇన్సిడెంట్స్, ఆ సినిమా మీద దుష్ప్రచారం చేయడము. నేను సినిమా గురించి ఏం మాట్లాడుతున్నానండి, ఇక్కడ నేను ఎవరికి సపోర్ట్ కాదు. సినిమా సినిమా నన్ను ఎంటర్టైన్ చేసింది ఆ సినిమా, ఐఎమ్ హ్యాపీ. నా ఫ్యామిలీని ఎంటర్టైన్ చేసింది, ఐఎమ్ హ్యాపీ. ఆడియన్స్ అందరూ ఆ సినిమా చూసి ఇంకా చూడాలనుకుంటున్నారా, ఐఎమ్ హ్యాపీ. బికాజ్ యాజ్ ఎ అనలిస్ట్ మనం అనాలిసిస్ ఎలా చేస్తాము, ఆ సినిమా జనాలకి ఎంత దగ్గర వెళ్ళింది, అల్లు అర్జున్ గారు ఎంత కష్టపడితే కానీ ఆ సినిమా తీయలేదు. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు క్రియేట్ ఎ సినిమా. మనం మీడియా ఉంది కదా, అడ్వాంటేజ్ ఉంది కదా, సోషల్ మీడియా ఉంది కదా, ట్విట్టర్ ఉంది కదా, ఇన్స్టాగ్రామ్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు రాసేయడం కాదు, నోరుంది కదా అని వాగడం కూడా కాదు. అక్కడ దిగి వాళ్ళు చేస్తే తెలుస్తుంది. వాళ్ళు పడిన కష్టానికి ఫలితం దక్కింది. అది ఎలా దక్కింది? క్లియర్ కట్గా 1850 కోట్లు మా సినిమా సంపాదించింది అని ప్రూఫ్లతో సహా ఐటీ అధికారికి కూడా వాళ్ళు చూపించారు. యాక్చువల్గా అంతకన్నా ఎక్కువ సాధించింది, బట్ అది ఇన్వెస్ట్మెంట్లో భాగమని చెప్పి ప్రూవ్ అయింది కాబట్టి ఇంతే చూపించుకున్నారు. 50 రోజుల తర్వాత మేము ఓటీటీకి ఇవ్వాలి అనుకున్నారు. స్టిల్ ఓటీటీలో చూసే వాళ్ళకన్నా కూడా థియేటర్కి వెళ్ళి చూడాలనుకున్నారు రీలోడెడ్ వర్షన్స్ తోటి. ఎందుకో చెప్పనా అండి, ప్రతి ఒక్క క్యారెక్టర్కి అల్లు అర్జున్ గారు అంత న్యాయం చేస్తారు. ఆయన సినిమాలన్నీ చూసుకోండి, డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. ఈ దాంట్లో చేయడం చాలా కష్టం. ఒక మేనరిజం, గూనితో ఇట్లా చేయి పైకి వెళ్ళడము, ప్లస్ ఇంటి పేరు లేని వ్యక్తి ఎంత సమాజంలో ఇబ్బంది పడతాడని చూపించడము, ఇవన్నీ పక్కన పెడితే ఆయన డైలాగ్ డెలివరీ ఆఫ్ చిత్తూరు యాస, ఆ పాన్ నవ్వులుకుంటూ ఈ చేయడము, అవన్నీ కూడా సుకుమార్ గారి మార్క్. కొన్ని యాడ్ చాలామంది అన్నారు సినిమా రిలీజ్ అయ్యాక ఆయన మార్క్ లేదండి, ఏదో ఉంది, అల్లు అర్జున్ గారిని ఏదో హైప్ చేసి చూపించారు అది ఇది అని చెప్పి. సరే అయ్యా, వెయిట్ చేయండి, మేము రీలోడెడ్ వర్షన్ రిలీజ్ చేస్తున్నామని మన జనవరి 17వ తారీఖు పండగ తర్వాత రిలీజ్ చేశారు. ఆ రీలోడెడ్ వర్షన్లో ఏదైతే సుకుమార్ గారి మార్క్ లేదనిపించారో సుకుమార్ గారి మార్క్ అచ్చుకుతున్నట్టుందని మాట్లాడుతున్నారు. 3 గంటల 15 నిమిషాల సినిమా ఇప్పుడు ఓటీటీలో 3 గంటల 44 నిమిషాలు నిడివితో రిలీజ్ అయింది. ఓటీటీలో కలెక్షన్స్ అనేది ఏంటంటే నెట్ఫ్లిక్సే దాసోహం అంటోంది పుష్ప 2కి. బికాస్ రిలీజ్ అయిన 1-2 అవర్స్లోనే దే హ్యావ్ క్రాస్డ్ 9 to 10 million ఇన్ వ్యూస్. దట్ టు థియేటర్లో కూడా. ఇంకా రోజుకి మనకు 10 లక్షలు 20 లక్షలు బిజినెస్ అవుతోంది అంటే 50 రోజుల తర్వాత కూడా ఈ కాలంలో ఎంత గ్రేట్. టిల్ టుడే సమ్ థియేటర్స్ ఆర్ ఎర్నింగ్ 5 lakhs to 10 lakhs బిజినెస్ ఇన్ పుష్ప ఇన్ సమ్ ఏరియాస్. ఓకే, ఆయనకి నేషనల్ అవార్డు ఎందుకు వచ్చింది అని చాలామంది అన్నారు. ఇలా సినిమా అంటే ప్రాణం పెడితే నేషనల్ అవార్డు వస్తుంది. వేరే వాళ్ళకి ఎందుకు రాలేదు అంటే, వాళ్ళని ఎందుకు గవర్నమెంట్ గుర్తించలేదో మనకు తెలియదు. సినిమాలో ఒక పాత్రకి అంత వాల్యూ ఉంది, దానివల్ల సమాజాన్ని ఎంత ఇన్స్పైర్ చేశారు అనేది నేషనల్ అవార్డు ఇచ్చారు అని నా అభిప్రాయం. అల్లు అర్జున్ గారికి వేరే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, ఇండస్ట్రీలో చాలామంది పెద్దలు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వలేదు, ఈయనకెందుకు ఇచ్చారు అంటే, ద సినిమా అబౌట్ ఇన్స్పైర్డ్ బై ఎంటైర్ వరల్డ్. తగ్గేదేలే అనేది వరల్డ్లో ప్రతి ఒక్కరూ అన్నారు. దట్ ఈస్ బీన్ ఇన్స్పిరేషన్. ద క్యారెక్టర్ హాస్ బీన్ ఇన్వాల్వ్డ్, జనాల్లోకి వెళ్ళిపోయింది ఆ క్యారెక్టరు. అది గవర్నమెంట్ దృష్టి దాకా తీసుకుపోయి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు. ఆ ప్రొడ్యూసర్స్ వెళ్ళారు, లేకపోతే ఆయన వాళ్ళ ఫాదర్ వెళ్ళారు. ఇవన్నీ ఎందుకండి? ఆయనకు టాలెంట్ ఉంది కాబట్టి వచ్చింది, దానికి ఎందుకు ఏడవడము? మన బాలకృష్ణ గారికి పద్మభూషణ్ వచ్చినప్పుడు వాళ్ళకి రాలేదు, ఈయనకెందుకు ఇచ్చారని ఏడిచారు. ఈయనకు వచ్చినప్పుడు వాళ్ళకెందుకు రాలేదు, ఈయనకెందుకు. దట్ ఈస్ డిఫరెంట్. ఆయనకు టాలెంట్ ఉంది, వచ్చింది. ఇప్పుడు పుష్ప 2కి కూడా నేషనల్ అవార్డు రావచ్చేమో, ఆ డైరెక్టర్కి రావచ్చేమో. ఆర్ట్ డివిజన్, కళారంగంలో వీళ్ళు జనాలని ఎంత ప్రభావితం చేశారు, ఎంతవరకు జనాల్లోకి వీళ్ళు వెళ్ళారు, ఆ క్యారెక్టర్ కానీ ఆ సినిమాలో కానీ ఈయన కానీ ఎంతవరకు వెళ్ళారు. సో దీనికి ఎవరు ఇవ్వడానికి కారకులు ఉండరు, ఇవ్వకపోవడానికి కూడా రీజన్ ఉండదు. దట్ డిపెండ్స్ కంప్లీట్లీ అపాన్ దట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా డెసిషన్, ఆ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ డెసిషన్. దానికి వెళ్ళి మనం సిఫార్సు చేసి
రికమెండేషన్లు ఇచ్చి లంచాలు ఇచ్చి చేయించుకునేది కాదండి. అలా అనుకుంటే మొన్న రిలీజ్ చేసిన పద్మ అవార్డ్స్ పద్మభూషణ్లో కూడా పలానా ఒక పర్సన్కి ఆయన అసలు ఇంత కేసుల్లో ఇరుక్కున్నారు అతనికి ఎందుకు ఇచ్చారు అని మాట్లాడారు. సో ఇలాంటి పుష్ప 2 ఇంకా థియేటర్లలో ఆడుతూ ఇంకా జనాల ఆదరణ పొందుతుంది అంటే దాని ఫుల్ క్రెడిట్ గోస్ టు అల్లు అర్జున్ అండ్ ద టీమ్, సుకుమార్ గారు అండ్ ద టీమ్, ప్రొడ్యూసర్ గారు మైత్రి మూవీ మేకర్స్ అండ్ ద టీమ్. వాళ్ళు ఎంత కృషి చేసి ఇప్పుడు మళ్ళీ రీలోడెడ్ వర్షన్ చేయాలంటే ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఉండాలి. కలెక్షన్స్ వచ్చాయి కదా ఖర్చు పెట్టేస్తారులే జనాల కోసం. కలెక్షన్స్ వచ్చాయిగా ఇంకెందుకు జనాల కోసం ఖర్చు పెట్టడం. అంటే జనాలకి ఏదో ఇవ్వాలి. ఆయన ఎక్కడైతే పోగొట్టుకున్నాడో అక్కడే గెలిచాడు కదా. ఏ థియేటర్లో అయితే ఆయనకి ఒక ఇన్సిడెంట్ వల్ల వాళ్ళ ఫ్యామిలీ అంతా బాధపడిందో, ఆ సినిమా టీం అంతా బాధపడిందో, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఇన్సిడెంట్ అండి, బికాస్ దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. హీఈస్ నాట్ రిలేటెడ్ అని కూడా నేను చెప్పను. కానీ ఆయన బాధ కలిగిందా లేదా, దానివల్ల ఆయన బాధపడ్డారా లేదా, ఆయన కూడా మనిషే కదా, ఆయన కూడా బాధ ఉంటుందిగా, అయ్యో ఏం జరిగింది ఏంటి అని. ఏంటిది నా సినిమా రిలీజ్ రోజు ఏదో జరిగింది, పరోక్షంగానో ప్రత్యక్షంగానో నేనైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను, నా టీం అంతా ఇన్వాల్వ్ అయింది, వాళ్ళతో నేనేం సెలబ్రేట్ చేసుకోలేకపోయాను, నా భార్య బిడ్డలు కూడా బాధపడుతున్నారు, అవతల కుటుంబం ఎంత బాధపడుతుందో వీళ్ళు కూడా అంత బాధపడుతున్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఇన్సిడెంట్. సో అక్కడ ఏం జరిగింది, ఏదైతే ఇంకొక హీరో సినిమా కొంచెం మంచిగా కలెక్షన్స్ లేవో అది తీసేసి మళ్ళీ ఈయన రీలోడెడ్ వర్షన్ అక్కడే వేశారు, అక్కడే 4 షోలు హౌస్ఫుల్ అయ్యాయి, అక్కడే ఆయన సక్సెస్ ఆనందం అనేది తెలిసింది. ఎక్కడైతే పోగొట్టుకున్నాడు అక్కడ తెచ్చుకున్నాడు ఈ సినిమాతోటి. బట్ ద పీపుల్ హూ టాక్ అబౌట్ హిస్ బిహేవియర్ అండ్ యాటిట్యూడ్ దట్ ఈస్ కంప్లీట్లీ హిస్ పర్సనల్. దానివల్ల జనాలకి ఏం ఉపయోగం లేదు, సినిమా ఇండస్ట్రీకి ఏ ప్రాబ్లము లేదు. అందరూ బాగానే ఉన్నారు, ఆయన బాగానే ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ బాగానే ఉంది, అవతల ఫ్యామిలీ బాగానే ఉంది. మనం క్రియేట్ చేసే ఇన్సిడెంట్ వల్ల సినిమా చచ్చిపోతుంది అనేది నా బాధ. ఎవరి మీదో కోపంతో ఒక సినిమాని ఎంత ఎంత డిజాస్టర్గా డిక్లేర్ చేశారంటే అంత డిక్లేర్ చేశారండి. ఆ ప్రొడ్యూసర్కి ఎంత బాధ, ఆ కుటుంబానికి ఎంత బాధ, దాన్ని నమ్ముకొని పనిచేసిన 24 క్రాఫ్ట్స్మెన్కి ఎంత బాధ అండి. సినిమా బాగాలేదా ఒక్కసారి చూడలేరా, ఒక్కసారి కూడా చూడడానికి కూడా పనికిరాదు ఆ సినిమా, అంత డిజాస్టర్. దెర్ ఇస్ ఎ స్టోరీ, పీపుల్ వెళ్ళి తెలుసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, ఏ థియేటర్ సినిమా చూసి. అలాంటిది కూడా పైరసీలు రిలీజ్ చేసి హెచ్డి ప్రింట్లో రిలీజ్ చేసి సినిమాని తొక్కేసి ఎవరి మీదో కోపంతో ఒక వర్గం, అంత అవసరమే లేదు అంటాను. దానివల్ల సినిమా చచ్చిపోతుంది. మీరు అడిగిన ప్రశ్నకి ఎన్ని కోట్లు సంపాదించలేదండి, జనాల మనసులో హృదయాలని పుష్ప 2 సంపాదించింది. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ రన్నింగ్ సక్సెస్ఫుల్ ఇన్ ఓటీటీ అండ్ థియేటర్స్.